friends, welcome to our channel. Today we are learning about volume and total surface. Volume and total surface ante cuboids ante 3-dimensional shapes. Okay, first cube ante ela untundo telusu kada ela. Okay, cube ante oka square ante suppose oka square తీసుకున్నాము దానికి ఇంకొక స్క్వేర్ అప్పుడు క్యూబ్ అవుతుంది, ఒక బాక్స్ లాంటిది. ఓకే, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే ఏంటి? అది ఏని 3 సార్లు ఇంటూ చేయాలి అంటే ఏ ఇంటూ ఏ. ఓకే, అది ఒక స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. అప్పుడే మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఒక సైడ్ అనేది 7 సెంటీమీటర్స్ ఇచ్చేటప్పుడు దాన్ని వాల్యూమ్ కట్టమనేటప్పుడు ఏం చేయాలంటే 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 చేస్తాం కదా, ఎంత వస్తుంది? 343 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే సెంటీమీటర్ పెట్టకూడదు, సెంటీమీటర్ క్యూబ్ పెట్టాలి. సెంటీమీటర్ పెట్టుకోండి, సెంటీమీటర్ స్క్వేర్ కూడా పెట్టుకోండి. మనం ఏం చేయాలంటే క్యూబ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే సపోజ్ 6a స్క్వేర్ ఇది అయిపోయింది కదా. ఓకే, రైట్. 6a స్క్వేర్ అంటే సపోజ్ కి 6 ఈ 6 మనం దించుకున్నాం. ఏ అంటే సంథింగ్ నెంబర్ ఒక సైడ్ ఇచ్చాడు. సైడ్ అనేది ఏంటి? నేను ఇక్కడ 7 తీసుకుంటున్నాను. 7 ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? మనకు స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ ఇక్కడ వేసుకోండి. ఓకే, ఈ స్క్వేర్ ఇక్కడ వేసుకున్న తర్వాత 6 ఇంటూ 7 చేయకుండా ముందు ఈ 7 స్క్వేర్ చేసుకోవాలి. ఓకే, ఈ 7 స్క్వేర్ చేస్తే 49 ఇంటూ 6 చేసుకోవాలి. ఓకే, 49 ఇంటూ 6 అంటే 4 5 6 4 24 29 294 వచ్చింది కదా. 294 కి సెంటీమీటర్ క్యూబ్ పెట్టుకోకూడదు, ఇక్కడ స్క్వేర్ పెట్టుకోండి. సెంటీమీటర్ స్క్వేర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రబ్ చేసేస్తున్నాను. క్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే 4a స్క్వేర్. ఓకే, 4a స్క్వేర్. 4a స్క్వేర్ అంటే సంథింగ్ నెంబర్ కదా, ఇంటూ 7 స్క్వేర్ 49 ఇంటూ 4 చేసుకోండి. అప్పుడు ఏంటి? 4 9 ఎంత? 36 4 4 16 ప్లస్ 3 17 18 19. ఓకే, 196 సెంటీమీటర్ స్క్వేర్. దీనికి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా. రైట్, అంటే కనపడాలని. ఓకే, నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ అంటే √3 ఇంటూ ఏ. ఓకే, ఇప్పుడు ఏంటి? √3 ఇంటూ ఏ మనం ఏంటి? √3 ఇంటూ 7 చేసుకున్నాం. ఈ 7 ఉంది కదా, ఈ 7 అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు 7 √3